పాదాల చెంతకు ఇక్కడున్న ప్రజలు అందరం కూడా ఆమె చెంతకు వచ్చి ఆమె దర్శనం చేసుకునే భాగ్యం కల్పించిన బోయకొండమ్మ తల్లికి మా పాదాభివందనాలు ప్రజలందరి తరపున. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడే 100 రోజులైంది. ఈ పుంగనూరు నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా ఆరోగ్యాలు కల్పిస్తూ ఈ ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ బోయకొండ గంగమ్మ ఆశీస్సులుండి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యాలు కల్పించి అందరికీ కూడా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ప్రజలకు మేలు జరిగేలా, ఈ రాష్ట్రంలో భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ అన్ని వేళలా కృషి కల్పించి శక్తి కల్పించాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ ప్రజల కోరిక మేరకు మా సొంత ఖర్చులతో ఈరోజు ఈ బోయకొండమ్మ తల్లి దర్శనానికి రావడం ఎంతో భాగ్యంగా ఉంది. మేము ఇక్కడ ప్రజల కోరిక, ఇక్కడ ప్రజలకు అన్ని మేలు జరగల్లా, అందరూ ప్రజలు కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఆ బోయకొండమ్మ గంగమ్మ తల్లిని ప్రార్థించుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తల్లి.